హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇవి చాక్లెట్ లార్వా బౌల్ కేక్స్. ఇవి నేను చేశాను అనుకోకండి, వీటిని నా పిల్లలు చేశారు. వాళ్ళ వీక్లీ టైం టేబుల్లో కుకింగ్ కూడా డే యాక్టివిటీలో యాడ్ చేశాను. సో ఎవ్రీ వీక్ 1 డే వాళ్ళు కుకింగ్ చేయాలి. అయితే స్కూల్కి వెళ్ళరా అనుకోకండి, స్కూల్ అండ్ హోంవర్క్స్ కంప్లీట్ అయిన తర్వాతే చేస్తుంటారు. ఎప్పుడు నువ్వు చెప్పిన కర్రీసేనా, ఈసారి మాకు నచ్చింది చేసుకుంటాము అని ఈ రెసిపీ స్టార్ట్ చేశారు. ఈ కేక్ కోసం యూజ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ వాళ్ళ పాకెట్ మనీతో తెచ్చుకున్నవి. క్రియేటివ్ ఇంట్రెస్ట్ ఇంప్రూవ్ అవుతుంది కదా అని నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నా. నేనైతే ఈ మధ్య ఒక బుక్లో చదివాను, పిల్లలు మొబైల్ చూస్తూ తినడం తాగడం చేస్తే వాళ్ళు తినేది తాగేది అమృతమా లేదా ఆముదమా అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదంట. సో అలాంటివి మన పిల్లలకు కూడా రాకుండా ఉండాలని వాళ్ళ మైండ్ కొంచెం టర్న్అవుట్ చేయడం కోసం మనం అప్పుడప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం తప్పదు. ఒక చిన్న టైం టేబుల్ వాళ్ళను మొబైల్ నుంచి డైవర్ట్ చేస్తుందంటే ఏ మదర్ వదలరు కదా. వాళ్ళ కోసం ఫస్ట్ మనం ఒక టైం టేబుల్ని ప్రిపేర్ చేయాలి. స్కూల్ నుంచి రాగానే బుక్స్ తీయి ట్యూషన్కి వెళ్ళు అని అంటే వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో 1 అవర్ వాళ్ళకి ఓన్గా వాళ్ళ ఓన్ టైం అని వాళ్ళకు ఇచ్చేయాలి. అలా అని ఆ 1 అవర్ మొబైల్స్ తీయమని కాదు, మార్నింగ్ నుంచి జరిగిన విషయాలన్నీ మనతో షేర్ చేసుకోవడం, వాళ్ళకి వాళ్ళు ఓన్గా థింక్ చేయడం అనేది ఆ 1 అవర్లో వాళ్ళకి అలవాటు చేయాలి. హోంవర్క్స్కి టైం సరిపోదేమో అనుకోకండి, హోంవర్క్స్ ఏ క్లాస్ వాళ్ళకైనా సరే 1 అవర్ 1.5 అవర్ కంటే ఎక్కువ టైం పట్టదు. నెక్స్ట్ అవర్ మండే ట్యూస్డే వెన్స్డే ఇలా ఒక్కో రోజు ఒక్కో యాక్టివిటీని టైం టేబుల్లో యాడ్ చేయండి. అలా అని కామన్గా ఉండే పెయింటింగ్ డ్రాయింగ్ కాకుండా ఏదైనా కొత్తగా క్రాఫ్ట్ కుకింగ్ బాటిల్ ఆర్ట్స్ ఇలాంటివి. కొంతమంది అయితే అవుట్డోర్ స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తుంటారు, అవి కూడా చాలా మంచి యాక్టివిటీ. వీక్లో 1 డే సెమినార్స్ క్రియేట్ చేయడం, వాళ్ళే ఓన్గా ఇంగ్లీష్లో స్టోరీస్ క్రియేట్ చేయడం ఇలాంటివి కూడా పెట్టండి. మా పిల్లలు బాగా చదువుకుంటారు, మంచి మార్క్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఈ సొసైటీలో అదొక్కటే సరిపోదు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే మంచి మార్క్స్ కంటే కూడా స్కిల్స్ ఉన్న వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. 90 మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇవ్వడం కంటే 70 మార్క్స్ వచ్చి మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో దానికి తగ్గట్టు మన పిల్లల్ని ప్రిపేర్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ కదా. ఇక్కడైతే మన చాక్లెట్ లార్వా కేక్ని ప్రిపేర్ చేసేసారు. కేక్కి మిడిల్లో వేసిన ఆ చాక్లెట్ పీసెస్ హీట్కి బాగా మెల్ట్ అయి కట్ చేసినప్పుడు జ్యూసీగా వస్తుంటే అది చూడడానికి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది. మెయిన్గా చాక్లెట్ ఫ్లేవర్ని ఇష్టపడే వాళ్ళకైతే ఈ చాక్లెట్ చాలా బాగా నచ్చుతుంది. మా వాళ్ళైతే చాక్లెట్ సిరప్తో ఈ కేక్ని డెకరేట్ చేశారు. తినడానికి టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేం, అంత బాగుంది. ఇప్పుడు మనం చేసిన కేక్స్ పిల్లలు తినడం కంటే వాళ్ళ చేతులతో వాళ్ళే ఓన్గా ప్రిపేర్ చేసిన ఏదైనా ఫుడ్ ఐటమ్స్ మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అండ్ ఆనందంతో మనం ఎవరెస్ట్ ఎక్కినట్టు ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా?